పశ్చిమ బెంగాల్లో 8 ఏళ్ల క్రితం జరిగిన స్కూల్ పోస్టుల నియామకాలన్నీ రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల కాలంలో అది ఇది అని కాకుండా ప్రతిదీ రాజకీయం కాగలిగిన వాతావరణంలో కోర్టు అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలతో 8 ఏళ్లు ఆర్జించిందంతా కొంతమంది నెల రోజుల్లోనే వెనక్కిచ్చేయాలనేటువంటి తీవ్ర చర్యలతో వెలువరించిన ఈ తీర్పు మమతా బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బ. హైకోర్టు తీర్పు సమంజసంగా లేదని, అది ఏకపక్షంగా హడావుడిగా ఇచ్చిన తీర్పని సుప్రీంకోర్టుకు చేసుకున్న అప్పీల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. బియ్యాన్ని రాళ్లని వేరు చేయకుండా మొత్తం నియామక ప్రక్రియనే తప్పుబట్టి నియమితులైన వారందరూ దొంగలేనని నిర్ధారించడం అత్యంత అమానుషం, అన్యాయం అంటూ మమత ప్రభుత్వం సుప్రీంకోర్టును శరణు వేడుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్లలో పనిచేస్తున్న 23,123 మంది మీద ఇలా ఒక్కసారిగా వేటు వేస్తే పాఠశాలల పనితీరు దెబ్బతింటుంది. విద్యా వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడుతుంది కనుక కోల్కతా హైకోర్టు తీర్పు అమలును నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది. పశ్చిమ బెంగాల్లో మమతకు ఇది ఎదురుదెబ్బే. సిబిఐ నివేదిక, స్కూల్ సర్వీస్ కమిషన్ నిర్ధారణలను బట్టి చూసినప్పుడు మొత్తం నియామక ప్రక్రియనే తప్పుపట్టడం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ తీర్పు సిబిఐ దర్యాప్తు నివేదికను కాలదన్నుతుందని, మొత్తం నియామకాల్లో 4,327 పోస్టులు మాత్రమే అక్రమంగా భర్తీ అయ్యాయన్న నిర్ధారణలన్నింటినీ కొట్టిపారేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. 9, 10 తరగతుల టీచర్ పోస్టుల భర్తీలో 8.5%, 11, 12 తరగతుల టీచర్ పోస్టుల భర్తీలో 4% అపాయింట్మెంట్లు అక్రమంగా జరిగాయని వివిధ దర్యాప్తులు, విచారణలు తేల్చిన తరువాత హైకోర్టు ఆ గణాంకాలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని రాష్ట్రం ప్రశ్నిస్తోంది. ఇలా గ్రూప్ సి, డి, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీలో ఎన్ని అక్రమం, ఎన్ని సక్రమం అన్నది ఇప్పటికే నిర్ధారణ అయిన విషయాన్ని గుర్తు చేసింది. రద్దు చేసిన ఈ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయటం ఏ ప్రభుత్వానికైనా కష్టమే. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు తమ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో నిలిచి పోరాడడం రాజకీయంగా మరింత ముఖ్యం. 8 ఏళ్లుగా మమతను వెంటాడి వేధిస్తున్న వ్యవహారం ఇది. గత నెల బీజేపీలో చేరి తామ్లుక్ లోక్సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభిజిత్ గంగోపాధ్యాయ ప్రస్తుత రాజకీయ అవతారానికి ముందు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఈ కుంభకోణం మీద ఎంత శ్రద్ధ చూపారో అందరికీ తెలుసు. ఆయన ఆదేశాల మేరకు వరుస ఎఫ్ఐఆర్లు నమోదవుతూ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడులతో తృణమూల్ తీవ్రంగా అప్రతిష్ట పాలైంది. ఈ వ్యవహారంలో 14 కేసులను సిబిఐ విచారణకు అప్పగించి సామాన్యుల్లో మంచి పేరు తెచ్చుకున్నారాయన. తీర్పులు చెప్పడానికే పరిమితం కాకుండా ఈ కేసులకు సంబంధించి విలేకరులతో మాట్లాడుతూ, ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తృణమూల్ నాయకుల మీద విమర్శలు చేసేవారాయన. మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లక్ష్యాలుగా ఆయన వ్యాఖ్యలుండేవి. అవినీతి వ్యతిరేక పోరాటంలో ఎంతో చొరవ చూపిన ఒక సిట్టింగ్ జడ్జ్ హఠాత్తుగా రాజకీయ నాయకుడిగా మారిపోవడం, తృణమూల్ ఎంతో కాలంగా ఆరోపిస్తున్న పార్టీలోనే ఆయన చేరడం చాలా మందిని విస్మయంలో పడేసింది. ఆయనిచ్చిన అన్ని తీర్పులను సమీక్షించాలని అప్పట్లో డిమాండ్ చేసిన తృణమూల్ 1,50,000 మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఇప్పటి తీర్పు వెనుక కూడా ఆయన పార్టీ ఉన్నాయన్న రీతిలో వ్యాఖ్యానిస్తోంది. సోమవారం ఓ భారీ రాజకీయ పేలుడు సంభవిస్తుందని, అది మేనత్త, మేనల్లుళ్ల పార్టీని కుదిపేస్తుందని రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి ఓ వారం క్రితమే చెప్పిన వైనాన్ని కూడా అది గుర్తు చేస్తోంది. కోల్కతా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేస్తుందా లేదా అన్నది అటుంచితే, ఎన్నికల సమయంలో వెలువడిన ఈ తీర్పు ప్రభావం ప్రజల మీద ఎంతవరకు ఉంటుందో చూడాలి.